హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి కొంకన్ రైల్వే కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ ఇండియన్ రైల్వేస్కి సంబంధించి 190 టెక్నీషియన్ అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ. దానికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది అనమాట. ఇంకా 10th December 2023 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. టోటల్గా 190 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. డిప్లొమా హోల్డర్స్ అలాగే BE బీటెక్ చేసిన వాళ్ళే కాకుండా BA BCom BSc సంబంధించినటువంటి BBA లాంటి అదర్ గ్రాడ్యుయేట్స్కి కూడాను ఈ ట్రైనింగ్ తీసుకునే అవకాశం అయితే దీని ద్వారా ఉంటుందన్నమాట. ఈ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో 2019, 20, 21, 22, 23 పాస్అవుట్స్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ పెట్టుకునే దానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా వేకెన్సీ విషయానికి వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్లో మనకి 30 దాకా ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 20 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 10 ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ ఒక 20 ఉన్నాయి, డిప్లొమా సివిల్ ఒక 30 ఉన్నాయి, డిప్లొమా ఎలక్ట్రికల్ 20 ఉన్నాయి, డిప్లొమా ఎలక్ట్రానిక్స్ 10 ఉన్నాయి, డిప్లొమా మెకానికల్ 20 ఉన్నాయి. ఇంకా జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్స్ అనమాట, అంటే BA BCom BSc దానికి సంబంధించిన 30, టోటల్గా 190 అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి UR OBC SC ST EWS ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించి ఇక్కడ BE బీటెక్ అయితే కావాలన్నమాట. సివిల్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్లో, అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఇంజనీరింగ్లో కానీ, లేదంటే కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్స్ అయినా పర్వాలేదు అనమాట. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి BE బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదంటే ఈ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, లేదంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, అలాగే కాంబినేషన్ ఆఫ్ మన సబ్ స్ట్రీమ్స్లో ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మెకానికల్కి సంబంధించి కూడా మనకి BE బీటెక్ ఇన్ మెకానికల్, లేదంటే ఇండస్ట్రియల్ కానీ, ఆటోమొబైల్లో కానీ, లేదంటే ప్రొడక్షన్ ఏదైనా ఒక కేటగిరీలో ఏదో ఒక డిసిప్లిన్లో అయితే కనుక BE బీటెక్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి సివిల్ ఇందాక చెప్పినట్టుగానే సివిల్, ఎలక్ట్రికల్, అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే మెకానికల్ అనమాట. ఆ యొక్క సబ్ స్ట్రీమ్స్లో చేసినా కూడాను ఎలిజిబుల్ అయితే ఉంటుంది. ఇంకా జనరల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ ఎవరైతే ఉన్నారో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే BA అనమాట. ఇంకా BSc బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, అలాగే బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అంటే BCom, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అలాగే బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అంటే మాస్ కమ్యూనికేషన్ అనమాట. ఇంకా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్. ఈ స్ట్రీమ్స్లో ఎవరైనా కనుక గ్రాడ్యుయేషన్ చేస్తుంటే కనుక ప్రీవియస్ 5 yearsలో వాళ్ళైతే గతంలో కనుక ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక ఏజ్ క్రైటీరియాకి సంబంధించి 18 to 25 years అయితే ఇచ్చారు. యాజ్ ఆన్ 1st September 2023 అనమాట. ఇక్కడ 2 dates ఇచ్చారు. ఈ డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. 1st September 1998, 1st September 2005 అనమాట. దీనికి అదనంగా 5 years ఫర్ SC ST, 3 years ఫర్ OBC NCL అంటే నాన్ క్రీమీ లేయర్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా వీళ్ళకి 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ KRCLకి సంబంధించినటువంటి ఏదైనా డివిజన్లో అయితే వీళ్ళకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిప్లొమా హోల్డర్స్కి నెలకు ఒక 8,000, గ్రాడ్యుయేట్స్కి వచ్చేసరికి ఒక 9,000 రూపీస్ స్టైఫండ్ అయితే ఇస్తారనమాట. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మీకు వచ్చినటువంటి టోటల్ అగ్రిగేట్ పర్సంటేజ్ ఆధారంగా అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయితే లేదు. అయితే ఫీజు అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి SC ST ఫీమేల్, అలాగే మైనారిటీస్ అంటే హిందూస్ కాకుండా అదర్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళందరికీ ఫీజు లేదనమాట. ఎకనామికల్లీ వీక్ సెక్షన్, అలాగే EWS ఎవరికి ఫీజు లేదనమాట. SC ST ఫీమేల్, మైనారిటీస్, EWS వీళ్ళకి ఎవరికి ఫీజు లేదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ UR OBC NCL వాళ్ళకి మాత్రం 100 రూపీస్ అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ KRCL జ్యూరిస్డిక్షన్ అంటే రాయగఢ్, రత్నగిరి, ఇంకా కూడా కర్ణాటక, మహారాష్ట్ర, గోవాకి సంబంధించినటువంటి ఆ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి మొదటి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సెకండ్ ప్రిఫరెన్స్ అయితే అదర్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మనకి ఈ KRCL యొక్క డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో రాయగఢ్ వాటికి ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి కర్ణాటక వాళ్ళకి ఇస్తారు. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఇంకా అదర్స్ వీళ్ళిద్దరు కాకుండా బయట నుంచి ఎవరైనా కనుక అప్లై చేస్తే వాళ్ళకైతే థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ మనకి మొదట రిజిస్టర్ అవ్వాలి, తర్వాత అప్లై చేసుకోవాలి. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనమాట.
దీనికన్నా ముందు మనకి ఇక్కడ నాట్స్ ఏదైతే ఉందో దాంట్లో రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ స్టూడెంట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ 2.0 వెర్షన్ ఉంటుంది, తీసుకోవాలి. ఇక్కడికి రావాలి. మీరు దీంట్లో రిజిస్టర్ అవ్వాలంటే కొన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీగా ఉండాలన్నమాట. అవైతే లిస్ట్ ఇక్కడ ఇచ్చారు. ఆధార్ కార్డు, వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ మ్యాప్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అది పాస్బుక్ స్కాన్ కాపీ అనమాట. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మీ దగ్గర ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఇలా అయితే వస్తుంది. ఇలాగ మీరు ఇవన్నీ కూడా ఫిలప్ చేసుకుని, గతంలో మీరు అప్రెంటిస్షిప్ తీసుకోకుండా ఉంటే ట్రైనింగ్ నో పెట్టాలి. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ నో పెట్టుకోవాలి. హ్యావ్ యూ పాస్డ్ అంటే మీరు డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఈ డిస్టెన్సా ఇదైతే అడుగుతున్నారనమాట. రెగ్యులరా, ఫుల్ నేమ్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ, ఆధార్ కార్డు నెంబరు అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు, అలాగే మీరు ఏ స్టేట్లో డిగ్రీ చేశారు, ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ఏ స్టేట్లో ఉందన్నమాట, ఇంకా ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎడ్యుకేషన్ టైప్ అనమాట, డిప్లొమానా ఇంకా గ్రాడ్యుయేషనా ఇంకా ఇంజనీరింగ్ టెక్నాలజీ అయినా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇదైతే మనం డిప్లొమా అయితే డిప్లొమా తీసుకోవాలి, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ తీసుకోవాలి. మీరు దేంట్లో ఏ యొక్క స్పెషలైజేషన్లో మీరు డిప్లొమా డిగ్రీ చేశారు, స్టూడెంట్ ఐడి నెంబరు, మంత్ అండ్ పాస్ ఆఫ్ ఇదనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే మంత్ అండ్ పాస్ ఆఫ్ ఇయరింగ్ అయితే ఇక్కడ పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఒకటి కన్ఫామ్ ఒకటి జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ అయిపోయి మనం లాగిన్ అయిన తర్వాత ఇంకా అదర్ డీటెయిల్స్ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేసి ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది, దాన్ని పెట్టుకొని ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ట్రైనీ అప్రెంటిస్ అనమాట. మీరు డిప్లొమాకా ఇంకా టెక్నీషియన్ అంటే డిప్లొమా హోల్డర్స్ కోసం అనమాట. అలాగే జనరల్ స్ట్రీమ్ అయితే BA BCom, అది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అంటే BE BTech సంబంధించిన వాళ్ళు అనమాట. మీరు దేనికి అప్లై చేస్తూ ఉంటే అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్, మీ యొక్క క్యాండిడేట్స్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఒకటైతే మనం జనరేట్ చేసుకోవాలి. అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబర్ ఎలాగ ఉండేదో ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి సెకండ్ టైం. ఇక్కడ మొబైల్ నెంబర్, మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి, మీకు ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనేది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ చేశారా. తర్వాత ఇక్కడ మన పాస్వర్డ్ మనం అక్కడ జనరేట్ చేసుకున్నాం. అక్కడ ఒక మొబైల్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేసాము, అదైతే ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్, ల్యాండ్ లోజర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, ఎన్క్లోజర్స్ అనమాట. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది. మీకు ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. జెండర్ మేల్ ఫీమేల్లో సెలెక్ట్ చేసుకోవాలి. కమ్యూనిటీ జెండర్లో ఓబీసీ ఎస్సీ ఎస్టీ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక్కడ పాన్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే లేదనమాట. స్టార్ మార్క్ అయితే లేదు. పోస్టల్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబరు, కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే ఇక్కడ స్టేట్, మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు ఇదైతే సెలెక్ట్ చేసుకో. సపోజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని స్టేట్స్కి ఉన్నాయి. కాకపోతే మొదటి ప్రిఫరెన్స్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక వాళ్ళకి ఇస్తారు, తర్వాత మనకి ఇస్తారనమాట. సో మన తెలంగాణ కూడా ఉంది. సో అందరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబిలిటీ లేకపోతే ఇక్కడ స్టేట్స్ రావన్నమాట. సో వచ్చాయి కాబట్టి మనం ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కూడా వస్తాయి. సో దీన్ని మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. మీ యొక్క స్టేట్, అలాగే డిస్ట్రిక్ట్ అనమాట, అలాగే తాలూకా ఇది కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి మనం ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పిన్ కోడ్ అయితే మెన్షన్ చేయాలి. సపోజ్ ఈ విధంగా. ఇంకా రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆర్ యూ ఏ ల్యాండ్ లోజర్ ఆఫ్ KRCL. ఈ KRCL అంటే మనకి కొంకన్ రైల్వేకి సంబంధించి కనుక ల్యాండ్ మీరు కనుక పోగొట్టుకున్న వాళ్ళు అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. సేవ్ చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మనకి ఈ పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి, ల్యాండ్ యూజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసాం. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయమన్నారు, చేసామన్నమాట. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్రాడ్యుయేట్ సంబంధించిన సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ లేకపోతే టెక్నాలజీ ఎలక్ట్రికల్ అలాగే పవర్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించి అడుగుతున్నారు అనమాట. మన బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. బోర్డు లేదంటే యూనివర్సిటీ నేమ్ అనమాట, మీరు ఏ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు ఇదైతే సెలెక్ట్ చేసి పర్సంటేజ్ ఎంత వచ్చింది మీకు ఇదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టిక్ మార్క్ ఉంది, దీని మీద కనుక యాడ్ బటన్ అనమాట, దీని మీద క్లిక్ చేసి యాడ్ అయింది. ఇక్కడ తీసేసుకోవాలంటే ఇక్కడ డిలీట్ చేసుకొని మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్వేజెస్ డీటెయిల్స్ అనమాట, నోన్ లాంగ్వేజెస్ ఇంగ్లీషు రీడ్ చేయగలిగితే ఎస్, రైట్ చేయగలిగితే ఎస్, స్పీక్ చేయగలిగితే ఎస్ ఇలాగొచ్చింది. ఇంకొక లాంగ్వేజ్ తీసుకుంటే సపోజ్ హిందీ అనమాట, రీడ్ చేయగలిగితే ఇది, రైట్ చేయగలిగితే, స్పీక్ చేయగలిగితే ఇది. సో లాంగ్వేజెస్ అనమాట, ఈ రెండు మనం ఇచ్చాము. ప్లస్ మనం ఇక్కడ నెక్స్ట్ సేవ్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ట్యాబ్ అనమాట, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి 500 KB వరకు. అలాగే ఇక్కడ సిగ్నేచర్ 200 KB వరకు జేపీజీలో అప్లోడ్ చేసుకోవాలి. బ్రౌజ్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ అనాలన్నమాట. ఇక్కడ వస్తుంది మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే డాక్యుమెంట్స్ లిస్ట్ అనమాట, ఇక్కడ ఇవన్నీ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అన్నారు కానీ ఇక్కడ కనపడడం లేదనమాట. సో మనం అప్లోడ్ చేయాలంటే ఇక్కడ స్టార్ మార్క్ పెట్టేది 2 కాబట్టి మనం అప్లోడ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ నెక్స్ట్ అయితే మనం లాస్ట్ ట్యాబ్కి అయితే వచ్చామన్నమాట, ఎంక్లోజర్స్ ట్యాబ్కి. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అన్నారు, డిస్క్రైమర్ అన్నారు, ప్లేస్ అన్నారు అనమాట. మనం ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాము, ప్రొసీడ్ అనాలి. ఇక్కడ ప్రివ్యూ అయితే చూపిస్తున్నారు అనమాట వీళ్ళు. సో మనం చెక్ చేసుకోవాలి అన్ని పర్ఫెక్ట్గా ఉంటే సరే, లేకపోతే మనం ఇక్కడ ఎడిట్ ఫామ్ అని ఉంది, ఇక్కడ ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. లేదంటే కనుక ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు అన్ని కనుక చక్కగా ఉన్నాయనుకుంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, కైండ్లీ నోట్ డౌన్ ఐడి నెంబర్ అని వచ్చింది. సో ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ దీని మీద క్లిక్ చేసి మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఇప్పుడు కనపడ్డది కదా, ఇక్కడ ఎంటర్ చేసేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి కొంకన్ రైల్వేకి సంబంధించినటువంటి డిప్లొమా, డిగ్రీ అండ్ అదర్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.